బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశీస్సుల చేత మాకు లభించినటువంటి అతి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ వారం జరగబోయేటువంటి రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రాథమికంగా ఈనాడు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే 16/6/2025 సోమవారం నుండి 22/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ గ్రహగత సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని వింతైనటువంటి మార్పులకు కారణం కాబోతుంది. ఇక గోచారవశాత్తు ఉన్నటువంటి ఈ గ్రహగతులతో పాటు ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నలను అనుసరించి 12 రాశుల యొక్క రాశిఫలం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ధనుస్సు రాశి జాతకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా స్నేహ సంబంధమైనటువంటి వ్యక్తులు, బయట వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల మీ వృత్తి వ్యాపారం పెరుగుతుంది. ఆదాయానికి మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. గృహ సంబంధమైనటువంటి అంశాలు, శుభకార్య సంబంధమైనటువంటి స్థితిగతులు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. సహోదర సహోదరి వర్గం, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆర్థికంగా ధనం రాబడి, ధనాన్ని నిలబెట్టుకోవటం, ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వాహన సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సుదూరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీరు వెళుతూ ఉన్నటువంటి వాహనాన్ని 1-2 సార్లు ఆ వాహనానికి సంబంధించినటువంటి పరిస్థితిని మళ్ళీ తెలుసుకోవటం, మీరు వెళుతున్నటువంటి ప్రదేశం, వెళుతున్నటువంటి సమయం ఖచ్చితమా కాదా మళ్ళీ తెలుసుకోవటం చెప్పదగినటువంటి సూచన. మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం కావట్లేదన్న మానసిక ఆందోళన మీ మనసులో ఉంటుంది. విశేషించినటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతిని శాంతింపచేసిన, బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం విశేషవంతమైనటువంటి వీరబ్రహ్మ పాశుపతాన్ని చేయించిన, దక్షిణామూర్తి వారి యొక్క చిత్రపటాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి విశేషవంతమైనటువంటి గోమతీ చక్రాలు, శ్రీఫలాలు, లక్ష్మీ గవలను కనుక స్వామి ఎదుట ఉంచి విశేషంగా పూజాది క్రతువు చేస్తుంటే అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.